యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. భక్తికి క్రియలే ప్రాణము. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, లోకము వలన మరక తగలకుండా తన్ను తాను కాపాడుకొనుటయు. ఆ సంగతి వాచాలునికి తెలియదు. ఒకడు వినుట వల్లను చెప్పుట వల్లను మంచి క్రైస్తవుడు కావచ్చుననుకొని తన ఆత్మను తానే మోసపుచ్చుకొనుచుండెను. వినుట విత్తనములను చల్లుట వలనే ఉన్నది. నిశ్చయముగా ఫలము హృదయములోను బ్రతుకులోను ఉన్నదనుటకు పలుకుట చాలినంత సాక్ష్యము కాదే. మరియు తీర్పు దినమందు మనుషులు తమ తమ ఫలముల చొప్పున తీర్పు పొందుదురని మనము నిశ్చయించుకొనవలెను. ఆ కాలమందు మీరు నమ్మితిరా అను ప్రశ్న వేయబడదు. కానీ మీరు సత్క్రియలు చేయువారా లేక మాటలు మాత్రమే చెప్పువారా అని అడగబడుదుము. అట్లే అందరూను తీర్పు పొందుదురు. లోకాంతము కోతకాలమును పోలియుండునని మన ప్రభువు చెప్పెను. కోతకాలమందు మనుషులు ఫలమే కాని మరేమియు లక్ష్యము చేయరని నీకు తెలియును. విశ్వాసము లేనిది ఏదైనను మెచ్చబడునని నా తాత్పర్యము కాదు. కానీ ఆ దినమందు వాచాలుని మతవేషము ఎంత వ్యర్థముగా నుండునో అది నీకు కనబడుటకు ఈ సంగతులను చెప్పితిని. థ్యాంక్ యూ.